దేశవ్యాప్తంగా సూర్యుడి నిప్పులు చెరుగుతున్నాడు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు విసుగు చెందుతున్నారు. వేసవి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని, వర్షాకాలం ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత చంపేస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. నడి వేసవిలో చిన్న చినుకు పడినా కొద్దిసేపు ఉపశమనం ఉంటుందేమో కానీ ఆ తర్వాత కాచే ఎండలు విపరీతంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఐఎండీ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతాయి. తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. ఏప్రిల్ 28న తెలుగు రాష్ట్రాల్లో మరో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది ఐఎండీ. గరిష్టంగా 40 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు రాత్రి వేళలో వేడిగాలులు తీవ్రంగా ఉంటాయని తెలిపింది ఐఎండీ. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. వీలైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 నుండి 5 గంటల లోపు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. తెలంగాణలో గడిచిన 2 రోజుల్లో 3 వడదెబ్బతో మరణించారు.